ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో నేనున్న గౌరవ ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ గారు, ఇతర మంత్రులు మేము అందరం ఉన్నాం. అక్కడ అందరం చర్చించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల మందితో చేయాలంటున్నారు. ఇది సాధ్యమా, అవుతుందా అంటే నేను ఒకటే చెప్పా, చర్చ అయిపోయింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా అది ఆర్డర్, మనందరం కష్టపడదాం, సాధిద్దామని. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో విశాఖపట్నంలో 26 కిలోమీటర్లు అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల దారి పొడుగున 3,01,05 మంది ఏకంగా యోగా ఆసనాలు చేస్తాం. ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ రోజు ఆంధ్రులు అందరం సాధించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు మనకి ఛాలెంజ్ చేస్తారు. 90 మార్కులు వస్తే 92 ఎందుకు రాలేదంటారు. 95 వస్తే అరే పక్కన ఇంట్లోకి 99 వచ్చింది, ఇంకా చదవాలి కదా అంటారు. అదేరే పడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం. ఒక ఛాలెంజ్గా స్వీకరించండి, బాగా చదవండి. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మీకు ఇక్కడనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలి. ఒక ఐటీ రంగంలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, లేదంటే ఈరోజు సిబిజీ ప్లాంట్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, కారుల తయారీలో కానివ్వండి, ఇట్లా ఏ రంగంలో కానీ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1లో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మీరు చదువుకుని బయటకు వచ్చే సమయానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా ఇక్కడున్న పిల్లలందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా? ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకి ఎత్తండి. వెరీ గుడ్. చేతుల కింద దించండి. వెరీ గుడ్. ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ. ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకి ఎత్తండి. గుడ్. ఎంతమంది దించండి. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? చేతుల పైకి ఎత్తండి. పెద్దవాళ్ళు ఎత్తుతున్నారు, పిల్లలు ఎత్తాలి. ఎవరో ఎత్తారు, బ్యాక్ బెంచర్లు ఎత్తుతున్నారు. గుడ్. కనీసం ఇద్దరన్నా కనపడుతున్నారు నాకు. రావాలి మీరు రాజకీయాల్లోకి, బాగా చదువుకున్న వారు రావాలి రాజకీయాల్లోకి. దేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించడానికి మనందరం కష్టపడాలి.